చిరంజీవి తండ్రి హాస్పిటల్లో చాలా బాధపడుతూ ఉంటారు. నా బిడ్డకి ఏం కాకూడదు, కావాలంటే నన్ను తీసుకుపో అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అయితే విజయశాంతి గుడికి వెళ్ళి చిరంజీవి ప్రాణాలు కాపాడమని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ తీవ్రమైన పూజలు చేస్తూ ఉంటుంది. అయితే తన శరీరం నుండి రక్తం కారుతున్నా సరే ఆగకుండా చేస్తూ ఉంటుంది. అయితే విజయశాంతి వాళ్ళ అక్క వచ్చి ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మన అన్న అని విజయశాంతి వినదు. అందుకే తన చెల్లి మీద ప్రేమతో వాళ్ళ అక్క కూడా పూజలు తోడు ఉంటూ ఉంటుంది. అయితే హాస్పిటల్లో డాక్టర్ వచ్చి చిరంజీవి ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ భయం ఏమీ లేదు అని చెబుతారు. ఈ విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు అంతా సంతోషిస్తూ ఉంటారు. అయితే విజయశాంతి వాళ్ళ అక్క తర్వాత ఆమెని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు విజయశాంతి తన మనసులో మాట చెప్తూ ఉంటుంది. తను నాకు ఇష్టం లేకుండా తల్లి కట్టిన నేను బాధపడకూడదు అని తన గాయాన్ని దాచుకొని మరి వచ్చి నా మెడలో నల్లపూసల వేశాడు. అయితే ఆ క్షణం తనలో నాకు ఒక మంచి మనిషిని కనిపించి ఉంటాడు. మరి నెక్స్ట్ టైం జరుగుతుందో చూద్దాం.